Yes, ma'am. All of you, can you hear me? My voice వినిపిస్తున్నాను. Please open your notebook. అందరూ కూడా Java notebook open చేయండి. So in the last session, just we discussed about the variables. Yesterday మనం variables కోసం మాట్లాడుకున్నాం. What are the different types of variables? Local variable, instance variable, and static variable. 3 types of variables కోసం మాట్లాడుకున్నాం. బట్ మీకు డాక్యుమెంట్ పంపించడం yesterday మర్చిపోయానమ్మా, ఈరోజు పంపిస్తున్నాను. సో ఈ డాక్యుమెంట్ ఇది డాక్యుమెంట్స్ డైరెక్ట్గా డైలీ నేను మీకు మెయిల్లోనే పంపించేస్తాను. సో ఒక్క నిమిషం చూడండి. సో డైలీ మీకు మెయిల్ వస్తుంది కదా, రికార్డింగ్ క్లాసెస్తో పాటుగా డాక్యుమెంట్స్ ప్రోగ్రామ్స్ కూడా అందులోనే ఉంటుంది. ఓకే, రైట్. సో నా కమింగ్ టు ద టుడే సెషన్. ఈరోజు సెషన్లోకి వచ్చేదాన్ని. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టేక్ ద టుడేస్ అవర్ హెడింగ్. ఈరోజు హెడింగ్ తీసుకున్నాము. టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ కన్స్ట్రక్టర్. చూడమ్మా, యూ కెన్ సీ ఇన్ మై స్క్రీన్. నా స్క్రీన్లో మీరు చూడొచ్చు కన్స్ట్రక్టర్. టుడేస్ టాపిక్ ఈజ్ కన్స్ట్రక్టర్. జస్ట్ లిసన్. కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్. నేను రాయద్దామా, మళ్ళా నోట్స్ చెప్తాను, జస్ట్ వినండి. కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్. సేమ్ లైక్ యువర్ M1, M2, M3. మీకు ప్రీవియస్ క్లాసెస్లో మెథడ్స్ రాయడం అలవాటు అయింది కదమ్మా. M1 అని, M2 అని, M3 అని మెథడ్స్ రాస్తా ఉన్నా. సేమ్ లైక్ దట్ మీరు M1, M2, M3 అనే మెథడ్స్ ఎలా రాస్తున్నారో ఇన్ ద సేమ్ వే ద కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్. కన్స్ట్రక్టర్ అనేది కూడా ఒక మెథడేనమ్మా. ఇట్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్. మరి డిఫరెన్స్ ఏంటమ్మా? ఇఫ్ యువర్ క్లాస్ నేమ్ అండ్ ద మెథడ్ నేమ్ బోత్ ఆర్ సేమ్, మీ క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ రెండు సేమ్ ఉంటే అప్పుడు ఆ మెథడ్ నేమ్ అని పిలుస్తారమ్మా, కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ అస్యూమ్ లైక్ యువర్ క్లాస్ నేమ్ ఈజ్ సమ్ ఏబిసి. మీ క్లాస్ నేమ్ ఏబిసి అనుకోండి. ఇప్పుడు మెథడ్ నేమ్ కూడా కంపల్సరీ మీరు ఏం రాయాల్సి ఉంటుందమ్మా? మెథడ్ నేమ్ షుడ్ బి ఏబిసి ఓన్లీ. మా క్లాస్ నేమ్ XYZ అని రాశారు అనుకోండి అమ్మా, మెథడ్ నేమ్ కూడా ఏం రాస్తారు? XYZ అని రాస్తారు. అంటే క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ రెండు సేమ్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తున్నా? కన్స్ట్రక్టర్ అని పిలుస్తున్నా. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ నార్మల్ మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్? మన నార్మల్ మెథడ్కి కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్ ఏముందని? నార్మల్ మెథడ్ని మీరు కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ M1 అనే ఒక మెథడ్ రాస్తాను. ఇది M1 ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్. M1లో ఏం ప్రింట్ చేస్తున్నాము? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. హౌ టు కాల్ M1? M1ని కాల్ చేయాలి అంటే ఎలా కాల్ చేస్తాము? గో టు ద మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్, మెయిన్ మెథడ్ క్లోజింగ్ బ్రాకెట్. ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ టు అవర్ క్లాస్. మన క్లాస్కి ఏం చేస్తామో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం, మీకు తెలిసిందే. హియర్ ద ఆబ్జెక్ట్ నేమ్ ఈస్ జెడ్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ వీఆర్ కాలింగ్ M1. ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నామా? M1ని కాల్ చేస్తున్నాం. వీఆర్ కాలింగ్ ఓన్లీ M1 ఒకటే కాల్ చేస్తున్నామా. M1 కాల్ చేస్తే మీకు బాటంలో అవుట్పుట్ ఏం రావాలమ్మా? వాట్ షుడ్ బి ద అవుట్పుట్? M1లో మీకు ఎన్ని ప్రింట్ కమాండ్స్ ఉన్నాయి? M1 ఈస్ హ్యావింగ్ ఓన్లీ 1 ప్రింట్ కమాండ్. ఇక్కడ ఓన్లీ ఒక ప్రింట్ కమాండ్ ఉంది మనకి. ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి మీకు ప్రింట్ అవ్వాలి. ఒకసారి చూద్దామా, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. యాక్చువల్గా కన్స్ట్రక్టర్ అని చెప్పి ఒక మెథడ్ రాసామా. కన్స్ట్రక్టర్ లోపల ప్రింట్ కమాండ్ ఏమి ఇచ్చానమ్మా? హాయ్ అని చెప్పి ఇచ్చాను, హాయ్. బట్ మనం కాల్ చేస్తున్నది ఎవరిని కాల్ చేస్తున్నామా? వీఆర్ కాలింగ్ ఓన్లీ M1 మాత్రమే కాల్ చేస్తున్నాం. అంటే మనకు అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో? వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద అవుట్పుట్ షుడ్ బి ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి మనకు అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ దానికన్నా ముందర చూడమ్మా, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని ప్రింట్ అయింది. బట్ దానికన్నా ముందర మీకు ఏం ప్రింట్ అయిందమ్మా? బిఫోర్ దట్ యూ కెన్ సీ హాయ్. హాయ్ ఎలా ప్రింట్ అయిందమ్మా? అంటే మీకు ఈ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవడం వల్ల మీకు ఏం ప్రింట్ అయింది? హాయ్ అనేది ప్రింట్ అయింది. బట్ కన్స్ట్రక్టర్ మనం ఏమైనా కాల్ చేసామంటే మనం కన్స్ట్రక్టర్ కాల్ చేయలేదు కదమ్మా. మనం ఎవరిని కాల్ చేసాం? ఓన్లీ M1 ఒకటే కాల్ చేసాం. మరి కన్స్ట్రక్టర్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది? హాయ్ ఎలా ప్రింట్ అయింది? సో హియర్ నార్మల్ మెథడ్ అనుకోండి, మీ చేత్తో మీరు ఇలా కాల్ చేయాలి. యూ నీడ్ టు కాల్ ద నార్మల్ మెథడ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్టర్, అది ఒక కన్స్ట్రక్టర్ అనుకోండి అమ్మా, మీరు కాల్ చేయాల్సిన అవసరం లేదు. కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికలీ at the time of object creation. మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ లాస్ట్లో ఉంటుంది చూడమ్మా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కన్స్ట్రక్టర్ కాలింగ్. దీన్ని ఏమంటాం మనం? కన్స్ట్రక్టర్ కాలింగ్ అంటాం. సో ఆటోమేటికల్లీ యువర్ కన్స్ట్రక్టర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ at the time of object creation. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే మీకు తెలియడానికి ఈ M1 కాలింగ్ ఏదైతే ఉందో నేను దీన్ని కామెంట్లో పెడుతున్నాను.
ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ కామెంట్. కామెంట్ అంటే ఏంటమ్మా, నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకోవట్లేదు. సో రన్ చేసి చూద్దామా, మనం M1 కాల్ చేయట్లేదు, వీఆర్ నాట్ కాలింగ్ ఎనీ M1, బట్ స్టిల్ ఇప్పుడు మీకు అవుట్పుట్ ఏముంటుందమ్మా, స్టిల్ ద అవుట్పుట్ ఈజ్ హాయ్ అనే అవుట్పుట్ మీకు వస్తుంది. మనం మెథడ్ ఏం కాల్ చేయకపోయినప్పటికీ కూడా మనకి ఈ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయ్యి మీకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, హాయ్. బికాస్ ఇక్కడ ఆబ్జెక్ట్ అంటూ క్రియేట్ చేస్తున్నాం కదమ్మా, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు మీకు ఏం జరుగుతుంది, కన్స్ట్రక్టర్ అనేది తనంతట అదే కాల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయలేదనుకోండి, యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ ఆబ్జెక్ట్, యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయలేదనుకోండి, ఇప్పుడు మీకు ఏమైనా కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుందా, నో, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ఎనీ కన్స్ట్రక్టర్. మీకు ఏమైనా అవుట్పుట్ వచ్చిందా చూడండి మా బాటంలో, దెర్ ఈస్ నో అవుట్పుట్. అంటే కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో కన్స్ట్రక్టర్ తనంతట అదే ఎగ్జిక్యూట్ అవుతుంది, మీరు వేరేగా కాల్ చేయాల్సిన అవసరం లేదు. సో కన్స్ట్రక్టర్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో, రియల్ టైంలో. సో మ్యాండటరీ థింగ్స్ అంటే కంపల్సరీ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, కంపల్సరీ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా మీరు ఎందులో పెట్టుకుంటారమ్మా, కన్స్ట్రక్టర్లో పెట్టుకుంటారు. సో అదేం చేస్తుంది, కంపల్సరీ స్టేట్మెంట్స్ని, మ్యాండటరీ స్టేట్మెంట్స్ని అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలోనే మీకు అది కాల్ అవుతుంది. అర్థమైందమ్మా, కాదు. సో కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన అందరి మైండ్లో ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది. అది ఎర్లీ మార్నింగ్ మనం లెగ్గానే మనం చేసే పని ఏంటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రష్ చేస్తాం, బ్రష్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అది మనకి ఎవరో కాల్ చేసి చెప్పరు కదమ్మా, ఎవరు మనకు పిలిచి చెప్పరు కదా, నువ్వు వెళ్ళి బ్రష్ చేయు లేదా నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయని మనల్ని ఎవరు చెప్పరు. ఎవరు చెప్పకుండానే ఆ 2 పనులు మనం చేస్తాం. అంటే మన మైండ్లో కన్స్ట్రక్టర్ ఉంటుంది, ఆ కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా, వెన్ యు ఆర్ వేకప్. మీరు లెగ్గానే ఆ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయ్యి మీరు వెళ్ళి బ్రష్ చేస్తారు, బ్రష్ అయిపోయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అంటే మీరు బ్రష్ చేయు బ్రేక్ఫాస్ట్ చేయని ఎవరు చెప్పకుండానే మీరు చేస్తున్నారంటే ఆ 2 మీకు ఎందులో ఉన్నాయమ్మా, మీ కన్స్ట్రక్టర్లో ఉన్నాయి. సో ఇక్కడ కూడా అంతే. సో ఎవరు చెప్పకుండానే తనంతట అదే చేయాల్సిన పనులన్నీ కూడా మీరు ఎందులో పెట్టుకోవాలి, కన్స్ట్రక్టర్లో పెట్టుకోవాలి. మ్యాండటరీ థింగ్స్, కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా మన డెవలపర్స్ ఏం చేసుకుంటారు, కన్స్ట్రక్టర్లో పెట్టుకుంటారు. సో మిగిలినవన్నీ కూడా కాల్ చేయాల్సిన మెథడ్స్ అన్నీ కూడా నార్మల్ మెథడ్స్ మనం రాసుకుంటాం. సో కన్స్ట్రక్టర్ సంబంధించి ఒక చిన్న డెఫినేషన్ చెప్తాను, నోట్స్ చెప్తా, రాసుకోండి. ద హెడింగ్ ఈజ్ కన్స్ట్రక్టర్. టేక్ ద నోట్స్, నోట్ ఇట్ డౌన్. Constructor is also a method. Constructor is also a method, but the class name and the method name must be same. Class name and the method name must be same. ఇక్కడ మనకి క్లాస్ నేమ్ ఏముంటుందో మెథడ్ నేమ్ కూడా అదే ఉండాలమ్మా. రెండు సేమ్ ఉంటే దాన్ని మనం కన్స్ట్రక్టర్ అని పిలుస్తాం. క్లాస్ నేమ్ అండ్ ద మెథడ్ నేమ్ మస్ట్ బి సేమ్. మరి చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది ఇక్కడ, ఏమనంటే క్లాస్ నేమ్ రాసేటప్పుడు కంపల్సరీ కన్స్ట్రక్టర్ అని రాయాలా? అదేం లేదమ్మా, మీకు నచ్చిన క్లాస్ నేమ్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ ఏబీసీ అని పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మెథడ్ నేమ్ కూడా ఏం రాయాలమ్మా, ఏబీసీ అనే రాయాలి. సో క్లాస్ నేమ్స్ ఏదో XYZ అని రాశారనుకోండమ్మా, మెథడ్ నేమ్ కూడా కంపల్సరీ ఏం రాయాలి, XYZ అనే రాయాలి. ఓకే, సో ఏం రాసుకున్నారమ్మా, కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్ బట్ ద క్లాస్ నేమ్ అండ్ ద మెథడ్ నేమ్ మస్ట్ బి సేమ్. నెక్స్ట్ పాయింట్ నోట్ చేయండి. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ. Constructor executes automatically at the time of object creation. కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా, తనంతట అది కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికలీ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్ తనంతట అదే ఎగ్జిక్యూట్ అవుతుంది అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. చూడండి, ఇది మీరు నార్మల్ మెథడ్ రాస్తారనుకున్నామా, నార్మల్ మెథడ్ని మీ చేత్తో మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ M1 అనే ఒక మెథడ్ రాస్తాం. M1ని మనం ఎలా కాల్ చేస్తామా, ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని z.m1 అని కాల్ చేస్తేనే మీకు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ అదే మీరు కన్స్ట్రక్టర్లో ఏదైనా రాశారనుకోండి, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలోనే ఇక్కడ మీకు ఆ కన్స్ట్రక్టర్ అనేది ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఓకే. సో అయితే కన్స్ట్రక్టర్లో మనకి ఫ్యూచర్లో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనే ఒక టాపిక్ ఒకటి ఉంటుంది. ఫ్యూచర్లో మనం చూస్తాం అది. ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు అంటే మీకు మెథడ్ ఓవర్లోడింగ్ అనే టాపిక్ కంప్లీట్ అవ్వాలమ్మా. మెథడ్ ఓవర్లోడింగ్ అయిన తర్వాత మీకు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనేది అర్థమవుతుంది. సో ఈ రోజుకి మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, కన్స్ట్రక్టర్ అన్న మెథడ్ అన్న ఒకటే. ఓన్లీ క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ రెండు సేమ్ ఉంటే దాన్ని కన్స్ట్రక్టర్ అని పిలుస్తాం. నార్మల్ మెథడ్ అయితే మీ చేతితో మీరు కాల్ చేసుకోవాలి. కన్స్ట్రక్టర్ని అయితే మీరు కాల్ చేయాల్సిన పని లేదు, తనంతట అదే కాల్ అయిపోతుంది. ఎప్పుడు కాల్ అవుతుందమ్మా, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు కాల్ అవుతుంది. రైట్. సో ఈ రోజు నుంచి మీకు ప్రోగ్రామ్స్ అనేది ఇలా చాట్ బాక్స్లో ఇవ్వనమ్మా, డైరెక్ట్గా నేను మీకు మెయిల్కే పంపించేస్తాను. ఎందుకంటే మీకు వేరేగా రికార్డెడ్ పీపుల్కి వేరేగా ఇద్దరికి 2 సార్లు పంపించడం కష్టంగా ఉంది. సో ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్గా ఎప్పుడు ప్రోగ్రామ్స్ అప్పుడే మెయిల్కి అటాచ్ చేస్తాను. మీకు రికార్డింగ్ క్లాస్ వస్తాయి కదా, రికార్డింగ్ క్లాస్తో పాటు మీకు ప్రోగ్రామ్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, రైట్. లేదు మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆల్సో. మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న నో ఇష్యూ, స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు రికార్డింగ్స్తో పాటు ప్రోగ్రామ్స్ అనేవి మెయిల్లో వస్తాయి, చూసుకోండి. రైట్. సే నెక్స్ట్ వన్ మోర్ థింగ్. ఇంకో చిన్న ఇష్యూ ఏంటంటే వాట్ ఆర్ ద నేమింగ్ కన్వెన్షన్స్ ఇన్ జావా. సో జావాలో నేమింగ్ కన్వెన్షన్స్ ఏంటంటే ఒకసారి చూద్దాం. నేమింగ్ కన్వెన్షన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. జావాలో క్లాస్ నేమ్ ఎలా తీసుకోవాలి, మెథడ్ నేమ్ ఎలా తీసుకోవాలి, వేరియబుల్ నేమ్స్ ఎలా తీసుకోవాలి, వీటన్నింటిని ఏమంటాం, నేమింగ్ కన్వెన్షన్స్ అంటాం. అంటే ఒక నేమ్ చూడగానే అది క్లాసా లేదా మెథడా వేరియబులా అనేది మీకు తెలియాలి. సో ఆల్రెడీ మనం క్లాస్ నేమ్కి ఒక నేమింగ్ కన్వెన్షన్ చెప్పుకున్నాం. ఎవరైనా చెప్పగలరమ్మా, మనం ప్రీవియస్గా క్లాస్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏం చెప్పుకున్నాం? క్లాస్ నేమ్కి చెప్పాను మీకు, ప్యాకేజ్ నేమ్ కూడా ప్రీవియస్గా చాలాసార్లు మనం నేమింగ్ కన్వెన్షన్స్ మాట్లాడుకున్నాం. ఎవరైనా చెప్పగలరమ్మా? ప్యాకేజ్ మీరు క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చెప్పానమ్మా, ప్యాకేజ్ ఎప్పుడు కూడా ఆల్ ద లెటర్స్ షుడ్ బి ఇన్ స్మాల్ లెటర్స్. గుర్తుపెట్టుకోండి, ప్యాకేజ్ నేమ్లో అన్ని క్యారెక్టర్స్ మస్ట్ అండ్ షుడ్గా ఎలా ఉండాలమ్మా, స్మాల్ లెటర్స్ అయి ఉండాలి ప్యాకేజ్లో. ఓకేమ్మా. క్లాస్ నేమ్కి మీకు ఏం చెప్పానమ్మా, బిగినింగ్లో demo1 demo2 హలో ప్రోగ్రామ్ అవి స్టార్టింగ్ లెటర్ షుడ్ బి అప్పర్ కేస్. యా ఎగ్జాక్ట్లీ అమ్మా, స్టార్టింగ్ లెటర్ కంపల్సరీ అప్పర్ కేస్ ఉండాలి. ఎవరి ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మీకు దేంతో స్టార్ట్ అయి ఉండాలమ్మా, ఎవరి ఇంటర్నల్ వర్డ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. ఆల్రెడీ చూడమ్మా, మనం ప్రీవియస్గా హలో ప్రోగ్రామ్ చూసాం. హలో ప్రోగ్రామ్ ఎలా రాసామమ్మా, ప్రీవియస్ క్లాసెస్లో హెచ్ క్యాపిటల్ లెటర్ రాశారు, ప్రోగ్రాంలో పి అనేది క్యాపిటల్. అర్థమవుతుందమ్మా. నేమింగ్ కన్వెన్షన్స్లో ఇప్పుడు 2 నేమింగ్ కన్వెన్షన్స్ చూసామమ్మా. ప్యాకేజ్ నేమ్ ఎప్పుడు కూడా అన్ని క్యారెక్టర్స్ స్మాల్ కేస్ లోవర్ కేస్లోనే ఉండాలి. క్లాస్ నేమ్ అనేది బిగినింగ్ చూడండి, ఇట్ షుడ్ బి స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ ఇఫ్ ద నేమ్ కంటైన్స్ మోర్ దాన్ 1 వర్డ్. ఒక వర్డ్ కన్నా ఎక్కువ వర్డ్స్ ఉన్నట్టయితే ఈచ్ వర్డ్ షుడ్ బి స్టార్ట్స్ విత్ క్యాపిటల్. ప్రతి వర్డ్, ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయి ఉండాలమ్మా. నెక్స్ట్ మెథడ్ నేమ్స్లోకి వద్దామమ్మా. మెథడ్ నేమ్స్ అంటే ఏంటమ్మా, మనకైతే M1 M2 M3 అని రాస్తున్నాం. అలా కాకుండా ఫ్యూచర్లో యూ నీడ్ టు రైట్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బిగ్ మెథడ్స్, లాగిన్ అని, లాగౌట్ అని, యాడ్ ఎంప్లాయ్ అని, డిలీట్ ఎంప్లాయ్ అని, సో ఇలా రాస్తూ ఉంటాం. సో మెథడ్ నేమ్ ఎప్పుడు కూడా మీకు దేంతో బిగిన్ అవుతుందమ్మా, మెథడ్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ లోవర్ కేస్. చూడండి, మీరు M1 M2 M3 రాసేటప్పుడు M అనేది లోవర్ కేస్ ఎం రాస్తున్నారా, అప్పర్ కేస్ ఎం రాస్తున్నారమ్మా? ప్రతిరోజు లోవర్ కేస్ ఎమ్మే కదా. సో మెథడ్ నేమ్ ఎప్పుడు దేంతో స్టార్ట్ అవుతుందమ్మా, మెథడ్ నేమ్ ఎప్పుడు కూడా లోవర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండమ్మా, మెథడ్ నేమ్ లోవర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. క్లాస్ నేమ్ దేంతో స్టార్ట్ అవుతుంది, అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, క్లాస్ నేమ్ అప్పర్ కేస్ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది, మెథడ్ నేమ్ అనేది లోవర్ కేస్ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నల్ వర్డ్స్ ఏమైనా ఉంటాయి అంటే మల్టిపుల్ వర్డ్స్ ఉంటాయి, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా అంటే ఎవరి ఇంటర్నల్ వర్డ్ మస్ట్ బి అప్పర్ కేస్. చూడడం, ఇక్కడ రీడ్ లైన్ అనే ఒక మెథడ్ ఉంది, రీడ్ లైన్. ఈ రీడ్ లైన్ అనే మెథడ్లో ఆర్ అనేది లోవర్ కేస్ ఉంది, ఆర్ అనేది అంటే బిగినింగ్ క్యారెక్టర్ అనేది లోవర్ కేస్ ఉంది. ఇంటర్నల్ వర్డ్ అనేది దేంతో ఉందమ్మా, ఇంటర్నల్ వర్డ్ ఈజ్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. మా అందరికీ అర్థమైందమ్మా. క్లాస్ నేమ్ ఏమో బిగినింగ్ అప్పర్ కేసే ఉంటుంది, ఇంటర్నల్ వర్డ్ కూడా అప్పర్ కేసే ఉంటుంది. బిగినింగ్ అప్పర్ కేస్, ఇంటర్నల్ వర్డ్ అప్పర్ కేస్. మెథడ్ నేమ్ ఎలా ఉంటుందమ్మా, బిగినింగ్ లోవర్ కేస్ ఉంటుంది, ఇంటర్నల్ వర్డ్ అనేది అప్పర్ కేస్ ఉంటుంది. ఎండింగ్లో కంపల్సరీ ఏముంటుందమ్మా, ఎండింగ్లో పరాంథసిస్ ఉంటుంది. మెథడ్కి ఎండింగ్లో పరాంథసిస్. మెథడ్ నేమ్ ఎండ్స్ విత్ పరాంథసిస్.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ parenthesis? స్మాల్ బ్రాకెట్స్ అమ్మ. చూడండి స్మాల్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, వీటిని parenthesis అంటాము. సో నెక్స్ట్ వేరియబుల్కి మెథడ్కి సేమ్ ఒకటే రూల్ అమ్మ. మెథడ్కి ఇంతవరకు నేను మీకు ఏదైతే రూల్ చెప్పానో వేరియబుల్కి కూడా అదే రూల్. ఏంటా రూల్ అమ్మ? బిగినింగ్ విత్ లోవర్ కేస్, సేమ్ లైక్ యువర్ మెథడ్. ఇంటర్నల్ వర్డ్ అనేది అప్పర్ కేస్, ఇంటర్నల్ వర్డ్ అనేది అప్పర్ కేస్. మరి డిఫరెన్స్ ఎలా తెలుస్తుందమ్మా? ఏది వేరియబుల్ ఏది మెథడ్ మీకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? ఇలా ఎండింగ్లో parenthesis ఉన్నాయనుకోండి అమ్మ, అంటే ఎండింగ్లో ఇలా బ్రాకెట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటాం? మెథడ్ అంటాం. వేరియబుల్కి ఎండింగ్లో ఏమైనా బ్రాకెట్స్ ఉంటాయమ్మా? వేరియబుల్కి ఎండింగ్లో బ్రాకెట్స్ అనేవి ఉండవు. అర్థమైందమ్మా? ఎండింగ్లో బ్రాకెట్స్ ఉంటే దాన్ని మెథడ్ అంటాం, ఎండింగ్లో బ్రాకెట్స్ లేకపోతే దాన్ని వేరియబుల్ అంటాం. అర్థమైందమ్మా? ఓన్లీ 4 విషయాలు మైండ్లో పెట్టుకోండమ్మా. ప్యాకేజ్లో అన్ని క్యారెక్టర్స్ లోవర్ కేస్లో ఉంటుంది. క్లాస్ నేమ్ అనేది బిగినింగ్ విత్ అప్పర్ కేస్, ఎవరి ఇంటర్నల్ వర్డ్ ఈస్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. ఓకే, మెథడ్ అనేది బిగినింగ్ విత్ లోవర్ కేస్, బిగినింగ్ క్యారెక్టర్ ఎప్పుడు చిన్నది ఉంటుంది, లోవర్ కేస్ ఉంటుంది, ఇంటర్నల్ వర్డ్ మాత్రం మీకు అప్పర్ కేస్తో ఉంటుంది. సేమ్ ఇదే రూల్ వేరియబుల్కి కూడా ఉంటుంది. సేమ్ రూల్ ఈస్ ఫర్ వేరియబుల్ ఆల్సో. మెథడ్ నేమ్కి వేరియబుల్ నేమ్కి ఒకటే రూల్. మరి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? మెథడ్కి అయితే ఎండింగ్లో బ్రాకెట్స్ ఉంటాయి, వేరియబుల్కి అయితే ఎండింగ్లో బ్రాకెట్స్ ఉండవు. ఇప్పుడు ఎక్సైజ్ చూద్దామా, చిన్న ఎక్సైజ్ చూడండి ఇక్కడ. సో హలో వరల్డ్ అని ఉందమ్మా ఇక్కడ, హలో వరల్డ్. సో ఇది ప్యాకేజ్ నేమ్. ఎందుకమ్మా ఇది ప్యాకేజ్ నేమ్ అని చెప్తున్నాం? హౌ కెన్ యూ సే ఇట్ ఈస్ ఎ ప్యాకేజ్ నేమ్? ఈ హలో వరల్డ్లో అన్ని క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి చూడమ్మా, ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ లోవర్ కేస్. అన్ని క్యారెక్టర్స్ లోవర్ కేసులోనే ఉన్నాయి, ఎక్కడ మీకు అప్పర్ కేస్ క్యారెక్టర్ అంటూ లేదు. సో ఇది చూడగానే మీరు ఏం చెప్పాలమ్మా? ఇట్ ఈస్ ఏ ప్యాకేజ్ నేమ్, ఇట్ ఈస్ ఏ ప్యాకేజ్ నేమ్. ఇక్కడ సేమ్ హలో వరల్డ్ ఉంది, కాకపోతే బిగినింగ్ అప్పర్ కేస్ ఉందమ్మా, ఇంటర్నల్ వర్డ్ కూడా అప్పర్ కేస్ ఉంది. సో బిగినింగ్ అప్పర్ కేసు, ఇంటర్నల్ వర్డ్ అప్పర్ కేస్ ఉంటే దాన్ని మనం క్లాస్ నేమ్ లేదా ఇంటర్ఫేస్ నేమ్. ఫ్యూచర్లో మనం ఇంటర్ఫేసెస్ అనేవి మాట్లాడుకుంటాం, మేబీ ఒక 1 or 2 daysలో. సో క్లాస్ నేమ్కి ఇంటర్ఫేస్ నేమ్కి ఇదే రూల్ అమ్మ. బిగినింగ్ అప్పర్ కేస్ ఉండాలి, ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి అప్పర్ కేస్ ఉండాలి. సో ఇక్కడ మరలా సేమ్ హలో వరల్డ్ రాసానమ్మా, కాకపోతే బిగినింగ్ లోవర్ కేస్ ఉంది, ఇంటర్నల్ వర్డ్ అప్పర్ కేస్ ఉంది, ఎండింగ్లో parenthesis ఉంది. ఎండింగ్లో ఏముందమ్మా? బ్రాకెట్ ఉంది. ఎండింగ్లో బ్రాకెట్ ఉంటే మనం దాన్ని ఏం చెప్పామమ్మా? మెథడ్ అని చెప్పాను. మరి కన్స్ట్రక్టర్కి మెథడ్కి డిఫరెన్స్ ఏంటమ్మా? ఈ రోజే మాట్లాడుకున్నాం కదమ్మా, కన్స్ట్రక్టర్కి మెథడ్కి డిఫరెన్స్ ఏంటి? కన్స్ట్రక్టర్ రూల్ ఏంటమ్మా? సేమ్ క్లాస్ నేమ్ ఎలా ఉందో కన్స్ట్రక్టర్ నేమ్ కూడా అలానే ఉండాలి. అంటే క్లాస్ నేమ్ ఎలా ఉంటుందమ్మా? బిగినింగ్ విత్ అప్పర్ కేస్ కదా, చూడండి బిగినింగ్ విత్ అప్పర్ కేస్, ఇంటర్నల్ వర్డ్ ఈజ్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్, ఎండింగ్లో parenthesis ఉంటే దాన్ని మనం ఏమంటున్నామా? కన్స్ట్రక్టర్ అంటున్నాం. అంటే మరి క్లాస్ నేమ్కి కన్స్ట్రక్టర్ నేమ్కి మాకు ఎలా డిఫరెన్స్ తెలుస్తుందండి? క్లాస్ నేమ్ బిగినింగ్ అప్పర్ కేసే, ఇది బిగినింగ్ అప్పర్ కేసే కదా, ఎలా తెలుస్తుందంటే క్లాస్ నేమ్కి ఎండింగ్లో parenthesis ఉండవమ్మా. మా క్లాస్ నేమ్కి ఎండింగ్లో parenthesis ఉండదు, కన్స్ట్రక్టర్కి ఎండింగ్లో ఏముంటుంది? parenthesis అంటే బ్రాకెట్స్ అనేవి ఉంటాయి. అర్థమైందమ్మా? నెక్స్ట్ వేరియబుల్ ఎలా అని చెప్పుకున్నామా? బిగినింగ్ విత్ లోవర్ కేస్. సేమ్ మెథడ్కి ఎలా అయితే బిగినింగ్ విత్ లోవర్ కేస్, వేరియబుల్కి కూడా బిగినింగ్ విత్ లోవర్ కేస్, ఇంటర్నల్ వర్డ్ అనేది అప్పర్ కేస్. మరి వేరియబుల్కి మెథడ్కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుందమ్మా? హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ ద వేరియబుల్ విత్ మెథడ్? వేరియబుల్కి ఎండింగ్లో బ్రాకెట్స్ ఉండవు, parenthesis ఉండవు. మెథడ్కి ఏంటమ్మా? ఎండింగ్లో parenthesis అనేది ఉంటాయి. మాకు గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అండ్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్యాకేజ్లో అన్ని లోవర్ కేస్ క్యారెక్టర్సే ఉండాలి. క్లాస్ నేమ్ అనేది బిగినింగ్ అప్పర్ కేస్ ఉంటుంది, ఇంటర్నల్ వర్డ్ కూడా అప్పర్ కేసే ఉంటుంది. అండ్ క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ రెండు సేమ్ ఉంటాయమ్మా, క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్. మరి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? క్లాస్ నేమ్కి ఎండింగ్లో బ్రాకెట్స్ ఉండవు, కన్స్ట్రక్టర్కి అయితే ఎండింగ్లో బ్రాకెట్స్ ఉంటుంది. అదేవిధంగా మెథడ్ తాలూకా రూల్, వేరియబుల్ తాలూకా రూల్ సేమ్ ఉంటుందమ్మా. మెథడ్ ఏంటమ్మా? బిగినింగ్ విత్ లోవర్ కేస్, ఇంటర్నల్ వర్డ్ అనేది అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. బట్ మెథడ్కి అనేది parenthesis ఉంటుంది, వేరియబుల్కి అనేది parenthesis ఉండదు. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్. ఈరోజు ఇంట్లో ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది కూడా నేను మీకు ఈరోజు డాక్యుమెంట్ మీకు మెయిల్కి పంపిస్తాను. ఒక్క నిమిషం. ఓకే, అన్నీ కూడా మెయిల్లో యాడ్ చేస్తున్నాను, లాస్ట్లో సెండ్ కొడతాను. రైట్, now coming to the next topic. ఈరోజు ఇంకొక టాపిక్లోకి వద్దాము. ప్లీజ్ టేక్ వన్ మోర్ హెడింగ్ ఇన్ యువర్ నోట్స్, ఆపరేటర్స్. ఇది కూడా మీరు ఏం రాయాల్సిన లేదు, ఈ డాక్యుమెంట్ కూడా నేను మీకు పంపిస్తాను.
అండ్ ఈ రోజు నుంచి మనం ఆపరేటర్స్ పైన ఒక 1 or 2 days ఈ ఆపరేటర్స్ అన్ని మన ప్రోగ్రామింగ్లో యూజ్ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు యూజ్ ఆల్ దీస్ ఆపరేటర్స్ ఇన్ అవర్ ప్రోగ్రామ్స్. ఓకే, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపరేటర్స్ ఇన్ జావా? జావాలో ఉండేటటువంటి డిఫరెంట్ ఆపరేటర్స్ ఏంటి? సే అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, కాంకాటనేషన్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. వన్ బై వన్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్ అమ్మ. సో అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ప్లస్, మైనస్, స్టార్, డివిజన్, ప్లస్ ప్లస్, మైనస్ మైనస్. సో ఇందులో ఇవన్నీ పైవన్నీ మీకు తెలిసినవే కదమ్మా. ప్లస్ అంటే ఎడిషన్, ఇది సబ్ట్రాక్షన్, ఇది మల్టిప్లికేషన్, ఇది డివిజన్ అందరికీ తెలిసిందే కామన్గా. మరి ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా? ప్లస్ ప్లస్ మీన్స్ ఇంక్రిమెంటేషన్ విత్ 1. ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా? ఇంక్రిమెంటేషన్ విత్ 1. అంటే మన భాషలో చెప్పాలి అంటే ప్లస్ ప్లస్ ఈజ్ నథింగ్ బట్ +1 +1. మైనస్ మైనస్ అంటే అర్థం ఏంటమ్మా? -1. ప్లస్ ప్లస్ అంటే +1, మైనస్ మైనస్ అంటే -1. అంటే ఇంక్రిమెంటేషన్ విత్ 1, డిక్రిమెంటేషన్ విత్ 1. ఓకే, ఎనీవే మనం ఈ రోజు నుంచి మన డైలీ ప్రోగ్రామింగ్లో ఈ ఆపరేటర్స్ అన్నీ కూడా యూజ్ చేస్తాం. డోంట్ వరీ, ప్రాక్టికల్గా ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం ఈ రోజు నుంచి ఒక ఆఫ్టర్ 5-10 minutes. ఓకే, సో నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. సో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. మనం చిన్నప్పటి నుంచి మనం మ్యాథమెటిక్స్లో ఇవన్నీ చూసే ఉంటాం. ఈవెన్ మనకి చిన్నప్పుడు 3rd standard 4th standard నుంచే మనకి గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇవన్నీ మనకి చెప్తా ఉంటారమ్మా. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 7 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అన్నానమ్మా. అమ్మా ఇది రైటా రాంగా అమ్మా? 7 ఈజ్ గ్రేటర్ దాన్ 5. 7 అనేది 5 కన్నా పెద్దది. ఎస్, ఇట్ ఈస్ రైట్ అమ్మా, ఇది ట్రూ కదా. నెక్స్ట్ అదే నేను 7 ఈజ్ గ్రేటర్ దాన్ 7 అన్నానమ్మా. 7 ఈజ్ గ్రేటర్ దాన్ 7 అంటే 7 కన్నా పెద్దది. రాంగ్ కదమ్మా. 7 కన్నా పెద్దది అంటే ఇట్స్ రాంగ్. ఓకే, ఇట్స్ ఫాల్స్. అదే మనం ఇక్కడ 7 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. 7 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. అంటే 7 అనేది 7 కన్నా పెద్దదైనా అయి ఉండొచ్చు, లేదా ఈక్వల్ అయినా అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి మీరు 7 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అంటే అది ఏమవుతుందమ్మా? ట్రూ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇంకొకసారి, 7 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని రాసానమ్మా. ఇది ట్రూ అవుతుందా, ఫాల్స్ అవుతుందా? గెస్ చేయండి. 7 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎనీ గెస్సింగ్? ట్రూ. ఇది ట్రూయే అవుతుంది. ఎందుకమ్మా ట్రూ అవుతుంది? 7 అనేది 5 కన్నా పెద్దదైనా అయి ఉండొచ్చు, లేదా ఈక్వల్ అయినా అయి ఉండొచ్చు. అంటే పెద్దదైనా ఓకే, ఈక్వల్ అయినా ఓకే. సో ఇన్ ద సేమ్ వే, ఫర్ ఎగ్జాంపుల్ 7 ఈజ్ లెస్ దాన్ 9. ఎస్, 7 ఈజ్ లెస్ దాన్ 9. ఇట్ ఈస్ కరెక్ట్, ఇట్ ఈస్ ట్రూ. వెరస్ 9 ఈజ్ లెస్ దాన్ 9. 9 ఈజ్ లెస్ దాన్ 9 అంటే ఏమవుతుందమ్మా? ఇట్ ఈస్ అ ఫాల్స్. వెరస్ 9 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. 9 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అంటే మరలా ఇదేమవుతుంది? ట్రూ అవుతుంది. ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి మనం మన ప్రోగ్రామ్స్లో యూజ్ చేయబోతున్నాం. డోంట్ వరీ, ప్రాక్టికల్గా మనం యూజ్ చేయబోతున్నాం. వీటన్నిటిని ఈ ఆపరేటర్స్ని ఏమని పిలుస్తున్నారమ్మా? దీస్ ఆపరేటర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ రిలేషనల్ ఆపరేటర్స్ అంటారమ్మా. కమింగ్ టు ద లాజికల్ ఆపరేటర్స్. ద లాజికల్ ఆపరేటర్స్ ఆర్ అండ్, ఆర్, నాట్. అండ్ అంటే అర్థం ఏంటమ్మా? అండ్ మీన్స్ ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. అండ్ మీన్స్ the both conditions should satisfy. Or means any one condition should satisfy. Not means no condition should satisfy. ఏం లేదమ్మా, ఇప్పుడు అండ్ అంటే మన రెగ్యులర్గా మన రియల్ లైఫ్లో కూడా ఎన్నోసార్లు మనం అండ్ వాడతాం, ఆర్ వాడతాం. మీకు అర్థం కావడానికి చెప్తున్నా చూడండి. ఈరోజు నేను విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాను, అండ్ హైదరాబాద్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను. ఈరోజు నేను విజయవాడ అండ్ హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను. అంటే అర్థం ఏంటమ్మా? ఈరోజు నేను విజయవాడ వెళ్తున్నాను, అండ్ ఇంకా కంటిన్యూషన్ ఎక్కడికి వెళ్ళబోతున్నా? హైదరాబాద్ కూడా, రెండు వెళ్ళబోతున్నాను. సో మరి ఆర్ అంటే అర్థం ఏంటమ్మా? ఈరోజు నేను విజయవాడ వెళ్ళబోతున్నాను, ఆర్ హైదరాబాద్ వెళ్ళబోతున్నాను. అంటే అర్థం ఏంటమ్మా? ఐదర్ విజయవాడ అయినా వెళ్తాను, లేదా హైదరాబాద్, రెండింటిలో ఏదో ఒకటే వెళ్తాను. ఓకే, సో నాట్ అంటే అర్థం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళను, నేను విజయవాడ వెళ్ళట్లేదు, హైదరాబాద్ వెళ్ళట్లేదు. సో అండ్ అంటే ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. ఆర్ అంటే ఎనీ వన్, ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా పర్వాలేదు. నాట్ అంటే ఏంటమ్మా? నో కండిషన్ షుడ్ సాటిస్ఫై. జనరల్గా
యాజ్ ఎ డెవలపర్గా మీరు ఒక లాగిన్ పేజ్కి ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటప్పుడు ఒక లాగిన్ ఫంక్షనాలిటీని చెక్ చేసేటప్పుడు ఇఫ్ కండిషన్లో ఎలా రాస్తూ ఉంటుంటారంటే జస్ట్ ఏదో ఎగ్జాంపుల్గా చెప్తున్నాము. ఇఫ్ కండిషన్ ఎలా రాస్తూ ఉంటారు? ఇఫ్ వ్యాలిడ్ యూజర్ నేమ్ అంటే యూజర్ నేమ్ వ్యాలిడ్ అయి ఉండాలి అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్ అంటే యూజర్ నేమ్ వ్యాలిడ్ అయి ఉండాలి, ఇంకా ఏం వ్యాలిడ్ అయి ఉండాలమ్మా? పాస్వర్డ్ కూడా వ్యాలిడ్ అయి ఉండాలి. దెన్ అప్పుడు మాత్రమే మీరు ఏమవ్వాలమ్మా? సక్సెస్ఫుల్లీ యూ షుడ్ లాగిన్, సక్సెస్ఫుల్గా మీరు లాగిన్ అవుతారు. ఎల్స్ యూ షుడ్ నాట్ లాగిన్, షుడ్ నాట్ లాగిన్. ఇలా మనం ప్రాజెక్ట్ని లాజిక్ డెవలప్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఎండ్ ఆపరేటర్ ఎలా యూజ్ అయిందమ్మా? యూజర్ నేమ్ కూడా వ్యాలిడ్ అయి ఉండాలి అండ్ పాస్వర్డ్ కూడా వ్యాలిడ్ అయి ఉండాలి. బోత్ షుడ్ బి వ్యాలిడ్, రెండు వ్యాలిడ్ అయితేనే లాగిన్ అవుతుంది, లేదా లాగిన్ అవ్వకూడదు. మన డెవలపర్ బై మిస్టేక్ ఇక్కడ అండ్ ఆపరేటర్కి బదులుగా ఆర్ ఆపరేటర్ పెట్టాడు అనుకున్నామా, వాడికి ఆపరేటర్స్ కరెక్ట్గా రావు అనుకోండి. మన డెవలపర్కి లాజికల్ ఆపరేటర్స్ వాడికి రావు, బై మిస్టేక్ అండ్ పెట్టడానికి బదులుగా ఆర్ పెట్టాడు. అప్పుడు దాని మీనింగ్ మారిపోతుంది కదమ్మా. ఇప్పుడు దీని మీనింగ్ ఏమవుతుంది? మీరు లాగిన్ పేజ్లో ఓన్లీ యూజర్ నేమ్ ఒకటి వ్యాలిడ్ ఇచ్చినా లోపలికి వెళ్ళిపోతుంది, ఓన్లీ పాస్వర్డ్ ఒకటి వ్యాలిడ్ ఇచ్చినా ఇది లోపలికి వెళ్ళిపోతుంది. అంటే మొత్తం మన ప్రాజెక్ట్ తాలూకా కాన్సెప్టే మారిపోయిందమ్మా. ఆర్ అంటే ఈ రెండింటిలో ఏ ఒకటి వ్యాలిడ్ అయినా కూడా అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్స్ 100% రాంగ్ ప్రోగ్రామ్. అప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా రాంగ్ అయిపోతుంది. అంటే మనకి రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అనుకుంటే అండ్, రెండింటిలో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా పర్వాలేదు అనుకున్నట్టయితే గో విత్ ఏ ఆర్ ఆపరేటర్. రెండు సాటిస్ఫై అవ్వకూడదు అనుకున్నట్టయితే గో విత్ ఏ నాట్. అయితే అండ్ ఆర్ నాట్ ఏమని పిలుస్తారమ్మా? దీస్ ఆపరేటర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ లాజికల్ ఆపరేటర్స్ అని పిలుస్తూ ఉంటారండి. సో నౌ కమింగ్ టు ద concatenation. Plus is called as a concatenation operator. Plus ని మనం concatenation operator అని పిలుస్తూ ఉంటాము. It is for concatenating two different data types. Concatenating two different data types. Or it is also used to concatenating two strings. Plus అనేది రెండు స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేయడానికి యూజ్ అవుతుంది. రెండు స్ట్రింగ్స్ అంటే ఏంటమ్మా? రమేష్ అనేది ఒక స్ట్రింగ్, కుమార్ అనేది ఒక స్ట్రింగ్. రమేష్ని కుమార్ని కలపాలి మీరు, రమేష్ కుమార్, రమేష్ని కుమార్ని పక్క పక్కన రావాలి అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ ఏ ప్లస్, ప్లస్ అనేది వాడవచ్చు. అర్థమవుతుందా? సో అదేవిధంగా రెండు డిఫరెంట్ డేటా టైప్స్, రెండు డిఫరెంట్ డేటా టైప్స్ అంటే ఏంటమ్మా? ఒక న్యూమరిక్ పక్కన ఒక స్ట్రింగ్ పెడదాం అనుకుంటున్నారు. న్యూమరిక్ వాల్యూని స్ట్రింగ్ వాల్యూని సైడ్ బై సైడ్ రాద్దాం అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ దిస్ ప్లస్. సో ఒక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఫర్ యువర్ క్లారిటీ. మీ క్లారిటీ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్. రైట్. సో ఇక్కడ చూడమ్మా, అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్. రమేష్ అనేది ఒక స్ట్రింగ్, రమేష్ ఈజ్ ఎ స్ట్రింగ్. 5 అనేది ఏంటమ్మా? ఒక న్యూమరిక్ వాల్యూ, అంటే ఒక ఇంటీజర్ వాల్యూ. ఒక స్ట్రింగ్ని ఒక ఇంటీజర్ని పక్క పక్కన రాయాలి అనుకున్నట్టయితే మధ్యలో మనం ఏ ఆపరేటర్ వాడుతున్నాం? ప్లస్ అనే కంకాటినేషన్ ఆపరేటర్ వాడుతున్నాం. ప్లస్ ఈజ్ యూజ్డ్ టు కంకాటినేటింగ్ టూ డిఫరెంట్ డేటా టైప్స్. అంటే ఒక న్యూమరిక్ని ఒక స్ట్రింగ్ని కంకాటినేట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, 4 అనేది ఒక న్యూమరిక్, రమేష్ అనేది ఒక స్ట్రింగ్. ఈ న్యూమరిక్ని స్ట్రింగ్ని కంకాటినేట్ చేయడానికి కూడా ప్లస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. లేదా రమేష్ అనేది ఒక స్ట్రింగ్, కుమార్ అనేది ఒక స్ట్రింగ్. ఇలా రెండు స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేయడానికి కూడా మీరు ప్లస్ అనేది వాడతారు. అంటే ప్లస్ ద్వారా మీరు రెండు స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేయొచ్చు, లేదా రెండు డిఫరెంట్ డేటా టైప్స్ని కూడా మీరు కంకాటినేట్ అంటే ఒకదాని పక్కన ఒకటి రాయగలుగుతారు. అండ్ వన్ మోర్ థింగ్, ప్లస్ అనేది ఇక్కడ మనకి డ్యూయల్ రోల్ అమ్మ. డ్యూయల్ రోల్ అంటే రెండు రకాలుగా బిహేవ్ చేస్తుంది ప్లస్ అనేది. ప్లస్ ఈజ్ ఏ అర్థమెటిక్ ఆపరేటర్ అండ్ ద ప్లస్ ఈజ్ ఏ కంకాటినేషన్ ఆపరేటర్. ఈరోజు టాప్లో మనం ఆపరేటర్స్లో ఫస్ట్ ఆపరేటర్ ఏం చెప్పుకున్నామో, ద ఫస్ట్ ఆపరేటర్ ఈజ్ అర్థమెటిక్ ఆపరేటర్. ప్లస్ మైనస్ స్టార్ ఇక్కడ చెప్పుకున్నాం కదమ్మా. ప్లస్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్, అంటే ఎడిషన్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ప్లస్ అనేది కంకాటినేషన్ ఆపరేటర్గా కూడా యూజ్ అవుతుంది. మరి ఎప్పుడు అది అర్థమెటిక్ ఆపరేటర్ అవుతుంది, ఎప్పుడు అది కంకాటినేషన్ ఆపరేటర్ అవుతుంది? ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. ప్లస్ అనేది చాలా ఇంటెలిజెంట్ ఆపరేటర్ అమ్మ. అది మనం వేరేగా దానికి వెళ్ళి చెప్పవసరం లేదు. అర్థమెటిక్ ఆపరేటర్గా బిహేవ్ చేయు లేదా కంకాటినేషన్ ఆపరేటర్గా బిహేవ్ చేయని మనం చెప్పాల్సిన పని లేదు. ప్లస్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. మీరు ప్లస్కి బోత్ సైడ్స్ రెండు వైపులా కూడా న్యూమరిక్స్ ఇచ్చారనుకోండి, ప్లస్కి బోత్ సైడ్స్ న్యూమరిక్గా ఇస్తే అప్పుడు మీకు అది ఎలా యాక్ట్ చేస్తుందమ్మా? ఆటోమేటికల్లీ ద ప్లస్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ అర్థమెటిక్ ఆపరేటర్. తనంతట అదే ఒక అర్థమెటిక్ ఆపరేటర్గా పనిచేస్తుంది. అదే ఒకవైపు స్ట్రింగ్ ఒకవైపు న్యూమరిక్ లేదా బోత్ సైడ్స్ స్ట్రింగ్స్ ఇచ్చేటైతే ప్లస్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది? ప్లస్ ఈజ్ యాక్ట్ లైక్ ఏ కంకాటినేషన్ ఆపరేటర్.
అర్థమైందమ్మా? ప్లస్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్గా బిహేవ్ చేస్తుంది, కంకాటినేషన్ ఆపరేటర్గా బిహేవ్ చేస్తుంది. మీరు దానికి చెప్పాల్సిన పని లేదు, డెసిషన్ అదే తీసుకుంటుంది. సో మీరు బోత్ సైడ్స్ న్యూమరిక్ ఇచ్చేటైతే అది అర్థమెటిక్ ఆపరేటర్గా పనిచేస్తుంది. ఒకవైపు స్ట్రింగ్ ఒకవైపు న్యూమరిక్ ఇస్తే తనంతట అదే అది ఒక కంకాటినేషన్ ఆపరేటర్గా బిహేవ్ చేస్తూ ఉంటుందమ్మా. సో ఒకసారి దీన్ని ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఒకసారి రన్ చేశాను, అబ్జర్వ్ ద అవుట్పుట్ ఇన్ ద కన్సోల్. ఒకసారి కన్సోల్లో అవుట్పుట్ చూడము. రమేష్ 5 ఆ రెండింటిని కంకాటినేట్ చేసి రమేష్ 5 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. 4 ప్లస్ రమేష్ ఇక్కడ ప్రింట్ అయిందమ్మా. రమేష్ కుమార్ ఆ రెండింటిని ఇక్కడ కంకాటినేట్ చేస్తున్నాం. ఇక్కడ లాస్ట్లో 4 ప్లస్ 5 అంటే ఇది ఒక అర్థమెటిక్ ఆపరేటర్గా బిహేవ్ చేసి మీకు అవుట్పుట్ ఏమిస్తుందమ్మా? 9 అనేటటువంటి అవుట్పుట్ ఇస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ స్క్రీన్ షాట్ యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్. అండ్ ఈ ఎగ్జాంపుల్ని నేను మీ మెయిల్కి అటాచ్ చేస్తున్నాను. రైట్ ఓకేనా? సో అయితే ఇవి ఆపరేటర్స్. ఇంకా ఒక్క ఆపరేటర్ మిగిలిపోయిందమ్మా. ఇంకా ఒక్క ఆపరేటర్ ఏం మిగిలింది చూడండి. ద లాస్ట్ ఆపరేటర్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్. Now equal to is called as a assignment operator. It is used to assigning some value into variable. Assigning some value into variable. ఇప్పుడు చూడండి x equal to 5 అని ఇచ్చాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? దీని తరక మీనింగ్ ఏంటమ్మా? వీఆర్ అసైనింగ్ ద వాల్యూ ఆఫ్ 5 ఇంటూ ఎక్స్. 5 అనే వాల్యూని తీసుకువెళ్ళి మీరు ఎందులో అసైన్ చేస్తున్నారమ్మా? ఎక్స్లో అసైన్ చేస్తున్నారు. 5 అనే వాల్యూని ఎక్స్లో అసైన్ చేస్తున్నారు విత్ యూజింగ్ ద ఆపరేటర్ ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు అసైనింగ్ సమ్ వాల్యూ ఇంటూ వేరియబుల్. ఒక వాల్యూని ఒక వేరియబుల్లో అసైన్ చేయడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది. అంటే ఇక్కడ కొన్ని మనకి షార్ట్ కట్స్ ఉంటాయమ్మా. ఇవి కూడా మన ప్రోగ్రామింగ్లో ఫ్యూచర్లో చూస్తాం. ఏంటా షార్ట్ కట్స్ అంటే ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు. అంటే మీ ప్రోగ్రామింగ్లో ఎక్కడైనా మీరు ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5 అని రాశారనుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5? దీని మీనింగ్ ఏంటి అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. ఇట్ ఈస్ అ షార్ట్ కట్ ఫార్మ్ ఫర్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. అదేవిధంగా మీ ప్రోగ్రాంలో ఎక్కడైనా మీరు ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 5 అని రాశారనుకోండి. దీని మీనింగ్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5. ఎక్స్ స్టార్ ఈక్వల్ టు 5 అని రాస్తే దీని మీనింగ్ ఏంటమ్మా? ద మీనింగ్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్టార్ 5. ఇదేమి ఇప్పుడు మీరు బై హార్ట్ చేయాల్సిన పని లేదు. ఎలాగో ఒక 2 రోజుల్లో మేబీ ఈరోజు రేపటి క్లాస్లో అనుకుంటాను ఈ షార్ట్ కట్స్ అన్ని మన ప్రోగ్రామింగ్లో యూజ్ చేయబోతున్నాం. ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు, జస్ట్ ఇట్స్ షార్ట్ కట్ నోటేషన్స్ అండి. ఓకే. అండ్ ఈ ఆపరేటర్స్ అనే డాక్యుమెంట్ అటాచ్ చేశానా లేదమ్మా? మర్చిపోయాను చెప్పండి. ఆపరేటర్స్ అటాచ్ చేయలేదు కదా. ఐ విల్ అటాచ్ ద ఆపరేటర్స్ ఆల్సో. ఒకసారి ఆపరేటర్స్ని అటాచ్ చేస్తాను చూడండి. యా రైట్. ఈ ఆపరేటర్స్ అన్నింటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనం చిన్న ప్రోగ్రామ్స్ అనేవి చేద్దాం మన జావాలో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ దీని కంటిన్యూషన్ చూడబోయే టాపిక్ ఏంటంటే కండిషన్స్ అండ్ లూప్స్ అమ్మ. మనకి జావాలో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, డిఫరెంట్ లూప్స్ ఉంటాయి. ఇందులో వన్ ఆఫ్ ద ఫెమిలియర్ కండిషన్ ఈస్ ఇఫ్ కండిషన్. ఇనీషియల్గా మనం చూడబోయే కండిషన్ ఏంటమ్మా? ఇఫ్ కండిషన్. మీ నోట్బుక్లో ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి, కండిషన్స్ అండ్ లూప్స్. కండిషన్స్ అండ్ లూప్స్. వీటి కోసం ఇన్డెప్త్గా రేపు మాట్లాడుకుందాం. కండిషన్స్ కోసం, లూప్స్ కోసం జస్ట్ ఈరోజు ఒక 5 minutesలో ఇంట్రడక్షన్ ఇస్తాను అంతే. సో అందులో ఫస్ట్ కండిషన్ తీసుకోండమ్మా. ద ఫస్ట్ కండిషన్ ఈజ్ ఇఫ్ కండిషన్ అని చెప్పి హెడ్డింగ్ తీసుకోండి. ఇఫ్ కండిషన్. సో ఇఫ్ అనేది కూడా మన రియల్ లైఫ్లో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఇఫ్ అనే వర్డ్ చాలా ఎక్కువగా అందరం వాడుతూ ఉంటాం. ఎలా వాడతామా ఇఫ్ని? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడతామా మన ఫ్రెండ్తో? ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్ అని చెప్తా ఉంటాం మన ఫ్రెండ్స్తో. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్ అంటే నువ్వు కష్టపడి పని చేస్తే సో నీకు సక్సెస్ అనేది వస్తుంది. సో అక్కడ ఏ వర్డ్ వాడుతున్నామా? ఇఫ్ అనే వర్డ్ వాడుతున్నాం. ఇఫ్ యూ వర్క్ హార్డ్ సో దెన్ యూ విల్ గెట్ ఏ సక్సెస్. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? సక్సెస్ అనే అవుట్పుట్ వస్తుంది. సో అదే వాడు కరెక్ట్గా హార్డ్ వర్క్ చేయలేదనుకోండి, ఆ సక్సెస్ వస్తుందా అంటే సక్సెస్ రాదు. సో ఇక్కడ కూడా సేమ్ అంతే అమ్మా. ఇక్కడ చూడండి, ఒక ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. ఎక్స్ ఈక్వల్ టు 10. ఎక్స్లో 10 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 10. ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. సో కండిషన్ ఏం రాస్తున్నాను చూడమ్మా. వాట్ ఈస్ ద కండిషన్ హియర్? ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 20. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 20. ఎక్స్లో వాల్యూ ఎంత ఉందమ్మా? వాట్ ఈస్ ద వాల్యూ ఇన్సైడ్ ద ఎక్స్? ఇన్సైడ్ ద ఎక్స్ వీ హ్యావ్ 10. మా ఎక్స్లో 10 అనే నెంబర్ మనకి ఆల్రెడీ స్టోర్ అయి ఉంది. దీని మీనింగ్ ఏంటమ్మా? 10 ఈజ్ లెస్ దాన్ 20. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 20 అంటే అర్థం ఏంటమ్మా? 10 ఈజ్ లెస్ దాన్ 20.
ఇది రైట్ ఆర్ రాంగ్ అమ్మ? 10 ఈజ్ లెస్ దాన్ 20 అంటే ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? 10 అనేది 20 కన్నా చిన్నది అని చెప్తున్నారు. ఇట్స్ రైట్ అంతే కదమ్మా? 10 ఈజ్ లెస్ దాన్ 20 అంటే కండిషన్ ఈజ్ పాస్. కండిషన్ పాస్ అవడం వల్ల యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇఫ్ బ్లాక్. ఈ కండిషన్ పాస్ అయితేనే మీరు ఈ బ్లాక్లోకి వెళ్తారు. కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇఫ్ ద కండిషన్ ఫెయిల్ యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద బ్లాక్. ఇంకా మీరు ఈ ఇఫ్ అనే బ్లాక్లోకి వెళ్ళరు. ప్రజెంట్ అయితే మనకి కండిషన్ పాస్ అయింది, 10 అనేది 20 కన్నా చిన్నది. 10 ఈజ్ లెస్ దాన్ 20 కండిషన్ పాస్ అయింది, మీరు ఈ బ్లాక్లోకి వెళ్తారు. బ్లాక్లో ఏ స్టేట్మెంట్స్ ఉంటాయి అవి మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రజెంట్ మనం జస్ట్ హాయ్ని ప్రింట్ చేయమని చెప్పాం. ఓకే, హాయ్ అనేది ప్రింట్ అయింది, ఎందుకమ్మా కండిషన్ పాస్ అయింది కాబట్టి మీకు ఇది ప్రింట్ అయింది. సో వాంటెడ్లీ ఒకసారి కండిషన్ ఫెయిల్ అయ్యేటట్టు చేస్తాను. ఎక్స్లో నెంబర్ ఏమి ఇచ్చాను చూడమ్మా, వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ హియర్? ఎక్స్ ఈక్వల్ టు 40 అని ఇచ్చాను. 40 అంటే ఇప్పుడు కండిషన్ పాస్ ఆ ఫెయిల్ ఒకసారి చూడండి. 40 ఈస్ లెస్ దాన్ 20. 40 అనేది 20 కన్నా చిన్నది. 40 అనేది 20 కన్నా చిన్నది. ఇట్స్ రాంగ్, ద రాంగ్ కండిషన్. కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఇంకా లోపలికి వెళ్తామమ్మా. కండిషన్ ఫెయిల్ అయితే అది లోపలికి వెళ్ళదు. మీకు హాయ్ అనేది ప్రింట్ అవుతుందా అంటే ప్రింట్ అవ్వదమ్మా. ఒకసారి రన్ చేసి చూద్దాం. అబ్జర్వ్ ద ఎగ్జిక్యూషన్. సో కెన్ యూ సీ ఎనీ హాయ్? కన్సోల్లో మీకు ఏమైనా హాయ్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. అంటే కండిషన్ పాస్ అయితేనే మీరు బ్లాక్లోకి వెళ్తారు. కండిషన్ ఫెయిల్ అయితే మీరు ఈ బ్లాక్లోకి ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళరమ్మా. యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద ఇఫ్ బ్లాక్. అక్కడ చిన్న నోట్స్ రాసుకుంటే రాసుకోండి. ఏం రాస్తారంటే if the condition pass it will go to the if block. If the condition pass it will go to the if block. If అనే బ్లాక్ లోకి వెళ్తుంది, will go to the if block. else it will not go to the if block. else it will not go to the if block. అంటే కండిషన్ పాస్ అయితేనే మీరు ఈ బ్లాక్ లోకి వెళ్తారు. కండిషన్ ఫెయిల్ అయితే ఈ బ్లాక్ లోకి వెళ్ళరు. ఇక్కడ ఇంకో విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కండిషన్స్ ఎప్పుడు కూడా లోవర్ కేసులోనే ఉంటాయమ్మా. జావాలో ఆల్ కండిషన్స్, ఆల్ లూప్స్ మస్ట్ బి ఇన్ లోవర్ కేస్. అన్ని కండిషన్స్, అన్ని లూప్స్ కంపల్సరీ లోవర్ కేసులో మాత్రమే రాయాలి. ఎక్కడ అప్పర్ కేస్ అనేది వాడకూడదు. అండ్ ఎండింగ్లో ఎట్టి పరిస్థితిలో సెమీకోలన్ ఇవ్వకూడదు. కండిషన్స్కి లూప్స్కి రేపు మనం లూప్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకోబోతున్నాం. సో కండిషన్స్కి లూప్స్కి ఎండింగ్లో మీరు ఏమి ఇవ్వకూడదమ్మా? సెమీకోలన్ అనేది ఇవ్వకూడదు. ద కండిషన్స్ అండ్ లూప్స్ షుడ్ నాట్ హ్యావ్ ద సెమీకోలన్ అట్ ఎండింగ్లో సెమీకోలన్ ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. సో రేపటి క్లాస్లో మీకు ఇన్డెప్త్గా ఇఫ్ కండిషన్ కోసం చెప్తాను. ఇఫ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయమ్మా. ఇఫ్ అని, ఇఫ్ ఎల్స్ అని, ఎల్స్ ఇఫ్ అని, నెస్టెడ్ ఇఫ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇఫ్స్ ఉంటాయి. అవన్నీ ఇన్డెప్త్గా మనం మాట్లాడుకుందాం. అండ్ లూప్స్ ఉంటాయి, ఫర్ లూప్ అని, వైల్ లూప్ అని, ఇలాంటి లూప్స్ ఉంటాయి. సో కండిషన్కి లూప్స్కి డిఫరెన్స్ ఏంటి, వైల్ లూప్కి ఫర్ లూప్కి డిఫరెన్స్ ఏంటి, సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం రేపటి క్లాస్లో ఇన్డెప్త్గా మాట్లాడుకుందాము. జస్ట్ ఈరోజు ఒక ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాను అంతే. సో ఈ ప్రోగ్రామ్ ఒకసారి మీకు పంపిస్తున్నాను, బట్ రేపు మళ్ళీ మీకు ఈ ప్రోగ్రామ్ ఒకసారి చెప్పి నేను మళ్ళీ రేపటి క్లాస్ కంటిన్యూ చేస్తాను. అండ్ వీలైనంత వరకు అందరూ కూడా ప్రాక్టీస్ సెషన్ రావడానికి ట్రై చేయడమే. దీని కంటిన్యూషన్ మనకి ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది, మీకు తెలిసిందే. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ బ్యాచ్ తాలూకా రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మన సెప్టెంబర్ 1న నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఫ్రీ బ్యాచ్. దానికి స్టూడెంట్ తాలూకా మెయిల్ ఐడీస్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ ఇన్ఫార్మ్ దెమ్. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. నా మెయిల్ ఐడికి వాళ్ళు మెయిల్ పెట్టేటైతే ఐ టేక్ దర్ నేమ్స్, వాళ్ళ నేమ్స్, వాళ్ళ మెయిల్ ఐడీస్ నేను రిజిస్టర్ చేసుకుంటున్నాను. అదేవిధంగా నేను మీకు మెయిల్ కూడా పెడతానమ్మా. సో జస్ట్ నెక్స్ట్ బ్యాచ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందని ఒక యూట్యూబ్ మెయిల్ ఒకటి పెడతాను, యూట్యూబ్ లింక్. మీకు వీలైతే మీ ఫ్రెండ్స్కి లేదా మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఆ యూట్యూబ్ వీడియో చూసి ఎవరైనా నా దగ్గర రిజిస్టర్ అవుతూ ఉంటారు మన ఫ్రీ క్లాస్ కోసం. ఓకే, సో ప్లీజ్ సపోర్ట్ మీ. సో అయితే ఈ రోజుకి ఇలా క్లోజ్ చేద్దాము. సో ప్లీజ్ జాయిన్ ఇన్ ద సెకండ్ లింక్. మర్చిపోకుండా సెకండ్ లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే, సెకండ్ లింక్లో మనం ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేద్దాం. మీరు ఇఫ్ కండిషన్ రాసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అప్పర్ కేస్ క్యారెక్టర్స్ వాడకూడదు. కండిషన్ ఎప్పుడు కూడా లోవర్ కేస్లోనే ఉండాలి. అయితే ఇఫ్ బ్లాక్లో మీరు సింగిల్ స్టేట్మెంట్ రాస్తే ఈ బ్రాకెట్స్ అవసరం లేదు. మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు ఈ బ్రాకెట్స్ అవసరం. అవన్నీ రేపటి క్లాస్లో మీకు ఇన్డెప్త్గా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి రేపు చెప్తాను. ఓకే, సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్. సో ప్లీజ్ జాయిన్ విత్